భక్తివర్ణ ప్రేక్షకులకి శుభోదయం. 31/1/2024 స్వస్తి శ్రీ చాంద్రమానం శోభకృతనామ సంవత్సరం ఉత్తరాయణం హేమంత ఋతువు పుష్యమాసం కృష్ణపక్ష పంచమి బుధవారం. పంచమి ఉదయం 8:22, అస్థానక్షత్రం రాత్రి 10:08 వరకు, శేషభర్జ్యం ఉదయం 6:45, దుర్ముహూర్తం అయితే కనుక ఉదయం 11:51 నుండి 12:35 వరకు, సూర్యోదయం 6:37, సూర్యాస్తమయం 5:50, అమృత గడియలు మధ్యాహ్నం 3:32 నుండి 5:17 వరకు, రాహుకాలం ఈరోజు మధ్యాహ్నం 12 గంటల నుండి 1:30 వరకు, రాహుకాలం శుభ సమయం ఉదయం 9 గంటల నుండి 9:40 నుండి 10:15 వరకు, మధ్యాహ్నం 2:45 నుండి 3:30 వరకు కూడా శుభ సమయం. ఈరోజు సుకర్మయోగం ఉదయం 9:36, తైతుల కరణం ఉదయం 8:32, గరంజి రాత్రి 9:13. పంచమి బుధవారం కాబట్టి ఉదయం 9 గంటల వరకు కూడా అన్ని కార్యాలకి అనుకూలం. ఈరోజు దినారంభ చక్రాన్ని బట్టి మేష, వృషభ, మిథున, కర్కాటక రాశి వారికి అనుకూలంగా ఉంది. సింహ, కన్య, తుల, వృశ్చిక రాశి వారికి కూడా అనుకూలంగానే ఉంది. మకర, కుంభ, మీనరాశి వారికి కూడా చాలా బాగుంది అని చెప్పడం జరుగుతోంది. శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో 15వ అధ్యాయంలో ఏం చెబుతున్నారో చూద్దాం. పార్థాయ ప్రతిబోధితాం భగవతాం నారాయణేన స్వయం వ్యాసేనాగ్రదిత పురాణ మునినా మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయిని అంబా త్వామనుసందదామి భగవద్గీతే భవద్వేషిణి నిర్మమోహో జితాసంగదోష అధ్యాత్మ నిత్య వినివృత్తకామ ద్వంద్వైర్విముక్త సుఖదుఃఖ సంఘై గచ్చంతి మూఢ పదమవ్యయం తత్ అంటున్నారన్నమాట. దురాభిమానము, మోహమును కూడా త్యజించిన వాడును, ఆసక్తియు దోషములు జయించిన వాడును, ప్రాపంచిక వాంఛల నుండి పూర్తిగా మరలిన వారును, పరమాత్మ స్వరూపమునందే నిత్యస్థితులైన వారును, సుఖదుఖాది ద్వంద్వాల నుండి విముక్తులైన వారును అగు జ్ఞానులు శాశ్వతమైన పరమపదాన్నే పొందుతారయ్యా. ఎటువంటి విషయం కూడా తప్పించుకునే అవకాశం లేదు. వాడి జ్ఞానం ద్వారా నన్ను తొందరగా తెలుసుకుంటాడు అని కృష్ణ పరమాత్మ విశేషమైనటువంటి జ్ఞానాన్ని అర్జునుడికి ద్వారా మనందరికీ లోకానికి తెలియజేస్తూ ఈరోజు స్వస్తి, మిగతా విషయాలు రేపు చూద్దాం.